చూడండి, మరియాని చూసినట్లయితే మనందరికీ తెలిసినది ఏంటిదంటే, మరియా యేసు ప్రభుని అడుగుతుంది. మొదటి మిరకిల్, మొదటి అద్భుతము చేయకముందు ఆ వివాహంలో, కానాను వివాహంలో ద్రాక్షారసము అయిపోయింది అనేసి మరియా కొంచెం కంగారు పెడుతుంది. యేసు ప్రభుని తొందర పెడుతుంది. యేసయ్యని అంటుంది, వై కాంట్ యూ డూ ఇట్? మేబీ షీ నోస్. చూడండి, తల్లులకి తెలుసేమో, చిన్నప్పటి నుండి తల్లులకి తెలుసు హూజ్ అ స్పెషల్ చైల్డ్, హూజ్ అ డిఫరెంట్ చైల్డ్. చాలా మంది చుట్టూన్న వారు ఉంటారు, తండ్రులు ఉంటారు, తండ్రులు కూడా గ్రహించలేరేమో, కానీ తల్లికి తెలుసు ఇన్సైడ్ అవుట్ అబౌట్ ద బేబీ, అబౌట్ ద చైల్డ్ దట్ షీ హెస్ బోర్న్. అసలు తను కనిన బిడ్డ ఇలాంటి వాడు, ఏంటి లోపాలు ఏంటి, తనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, తన బలం ఏంటి, తన శక్తి ఏంటి, తను ఎక్కడ వీక్, తను ఎక్కడ బలహీనుడు, అన్నీ గ్రహిస్తాం. సో ఎవ్వరికి తెలియదేమో యేసు ప్రభు యొక్క సామర్థ్యాన్ని. నోబడీ నోస్ గాడ్స్ పవర్ యెట్. ఎవరికి తెలియదేమో ఆయన గొప్ప శక్తిని, అద్భుతాలు చేసే శక్తిని ఎవరికి తెలియదు. కానీ మరియాకి గ్రహించి ఉంటుంది, మరియాకి తెలిసి ఉంటుంది. అందుకనే మరియా అడుగుతుంది, యేసు, వై కాంట్ యూ డూ ఇట్? వై కాంట్ యూ డూ ఇట్? వై కాంట్ యూ టర్న్ ద వాటర్ ఇన్ టు వైన్? వై కాంట్ యూ టర్న్ ద వాటర్? ఈరోజు మనలాగనే మరియా, వి ఆఫెన్ టెన్ టు పుష్ గాడ్, వీఆర్ ట్రైంగ్ టు పుష్ గాడ్. దేవా ఎందుకు చేయవయ్యా, ఎందుకు, ఇంకెంత కాలం అయ్యా అని మనలాగనే అడుగుతా ఉంటే యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. ఏంటిదంటే, ఓ స్త్రీ, ఓ వుమన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మై టైమ్ హ్యాస్ నాట్ యెట్ కమ్, మై టైమ్ హ్యాస్ నాట్ యెట్ కమ్. నా సమయము ఇంకా రాలేదు, నా గడియ, మై అవర్ హ్యాస్ నాట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు అని యేసు ప్రభు చెప్తాడు. ఈరోజు మీతోటి మనతోటి కూడా చెప్పేది ఏంటిదంటే, మీరు చాలామంది పుష్ చేస్తున్నారేమో దేవుణ్ణి, యేసయ్యని అడుగుతున్నారేమో, ఇంకెప్పుడు అని పోరాడుతున్నారేమో, ఇంకెప్పుడు అంటే దేవుడు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. మీరు ఈ మెట్లు ఎక్కితే కానీ, దీని గుండా నడుస్తే కానీ, ఈ సముద్రం గుండా నడుస్తే కానీ, ఈ మంట గుండా నడుస్తే కానీ నేను ఇవ్వలేను, నేను జరిగించలేను, నేను జవాబు ఇవ్వలేను అని దేవుడు చెప్తున్నాడు మనతోటి. డోంట్ పుష్ గాడ్. దేవుడు మనల్ని మెట్లు ఎక్కిస్తున్నాడంటే ఆ మెట్లను బట్టి దేవుని స్తుతించండి. ఆ మెట్లను బట్టి ఎంతమంది నిజంగా స్తుతిస్తున్నారండి? రియలీ కెన్ యూ ప్రైజ్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ బీయింగ్ హర్ట్, బీయింగ్ ఇన్ పెయిన్? నిజంగా ఆ నొప్పిలో, ఆ బాధ గుండా వెళ్ళేటప్పుడు, దేవా నీకు స్తుతులయ్యా, నాకు దీని నుండి నువ్వు ఏమి బయటికి తీస్తావో నాకు తెలియదు, కానీ ఏం అనుగ్రహిస్తావు నాకు తెలియదు, కానీ ఐ విల్ స్టిల్ ప్రైజ్ యూ లార్డ్. నేను స్తుతిస్తానయ్యా. దేవుడు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే దేవుడికి ఒక స్కెడ్యూల్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు ఒక స్కెడ్యూల్ ఉందంటే, చూడండి, ఆఫీసెస్లో, లేకపోతే ఒక కంపెనీలో, లేకపోతే స్కూల్స్లో, అన్నిట్లో కూడా ఒక స్కెడ్యూల్ ఉంటుంది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని. మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా దీని తర్వాత ఇది, ఈ సమయంలో బ్రేక్ టైం, ఈ సమయంలో మీరు ఇది చేయాలి, ఈ సమయంలో మీరు ఫైల్ సబ్మిట్ చేయాలి, ఈ రోజున మీరు ఇట్లా చేయాలి, ఈ రోజున మీకు జీతం వస్తుంది అని అన్నీ కూడా స్కెడ్యూల్స్ ఉంటాయి. కానీ మన నార్మల్ సెక్యులర్ లైఫ్లోనే ఇన్ని స్కెడ్యూల్స్ ఉంటే, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏమంటాం తెలుసా? దేవా, కెన్ యూ డూ ఇట్ ఫాస్టర్? తొందరగా ముగించాయ్యా, వేగంగా ముగించాయ్యా, వేగంగా నాకు జవాబు అయ్యా, వేగంగా నా జీవితంలో కార్యం జరిగించాయా అంటే దేవుడు అంటున్నాడు, నా సమయము ఇంకా రాలేదు. మై టైమ్ హ్యాస్ నాట్ యెట్ కమ్. గాడ్ హ్యాస్ గాట్ అ స్కెడ్యూల్. అందుకే నేను గలితీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితేమే అని తగిన కాలమందు పంట కోతుము. వాట్ ఈస్ గాడ్ ఆస్కింగ్ us to do ఏంటిదంటే, విసుకక అలయక, మేలు చేయుట యందు విసుకక అలయక ఉంటే తగిన కాలమందు పంట కోతుము. అయితే గాడ్ ఇస్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్, నువ్వు ఎక్కే మెట్లు ఎక్కుతానే ఉండు, నువ్వు పడే ప్రయాస పడుతానే ఉండు, నువ్వు ఈ శ్రమ గుండా వెళ్తా ఉండు, ఆగిపోవద్దు, గివప్ చేయొద్దు, మళ్ళీ వెనక తిరగద్దు, మళ్ళీ వెనక మెట్టు అదే బాగుందిలే, అదే హాయిగుందిలే అంటే అక్కడున్న గమ్యం, అక్కడున్న డెస్టినేషన్, దేవుడు ఉద్దేశించిన ప్రణాళికని మీరు నెరవేర్చరు అని దేవుడు ఏమంటున్నాడంటే, వెనక తిరగకండి. అదే రీతిగా మీరు నిలబడిన ఆ మెట్టు కూడా అది అంతము కాదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. గమ్యానికి తప్పకుండా చేరుతారు. అందుకనే మేలు చేయుట యందు విసుకక అలయక, అలిసిపోకండి, విసుక్కోకండి, దేవుని పైన తిరగబడకండి, దేవుని పైన సన్నుక్కోకండి, గొనుక్కోకండి.
అంతము చేరేంత వరకు ఇఫ్ యూ కెన్ స్టిల్ కీప్ గోయింగ్, ఇఫ్ యూ కెన్ స్టిల్ కీప్ పుషింగ్, ఇఫ్ యూ కెన్ స్టిల్ కీప్ పుషింగ్, తగిన కాలమందు మీరు పంటకు వస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గాడ్ హ్యాస్ ఎ స్కెడ్యూల్. స్టే ఆన్ ట్రాక్. ఇటు అటు మళ్ళకుండా. చాలామంది ఇదే మన జీవితంలో చేసే తప్పు ఏంటిదంటే, ఇది మన దారి అంటే మధ్యలో ఇంకా బెటర్ ఆఫర్, ఇంకా బెటర్ మ్యారేజ్ ప్రపోజల్, ఇంకా బెటర్ ఉద్యోగం, ఇంకా బెటర్ కెరియర్ ఆప్షన్స్ అని అంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి నేరుగా తిన్నగా వెళ్ళాల్సిన మనము కొంచెం శోధన రాగానే, టెంప్టేషన్ రాగానే, ఎవరో మాట్లాడగానే, ఎవరో చేస్తున్నారు కదా, వారి జీవితంలో సక్సెస్ చూస్తున్నారు కదా, మనం కూడా ఎందుకు చేయకూడదు అని చాలామంది తప్పుదారి పడుతున్నారండి. అందుకనే దేవుడు ఉద్దేశించిన గమ్యానికి చేరలేకపోతున్నారు. దే ఆర్ రిమైనింగ్ యాజ్ ఫెయిలియర్స్. మరలా అంత జరిగిన తర్వాత కూడా ఏంటిదంటే, దేవుని వైపు తిరగబడి దేవుని తిరగబడి ఏమంటారంటే, నువ్వే చేస్తావయ్యా నా జీవితం ఇలా. దేవుడు ఆయన సమయము రాలేదు కాబట్టి జరిగించట్లేదు. అందుకనే మరియ మనలాగా పుష్ చేసినప్పుడు, దేవుని ప్రేరేపించినప్పుడు, కలవరపెట్టినప్పుడు, కంగారు పెట్టినప్పుడు, నా సమయము, నా గడియ ఇంకా రాలేదు అని చెప్పాడండి యేసయ్య. ఈరోజు దేవుడు మనతోటి కూడా చెప్పేది ఏంటిదంటే, నా సమయం ఇంకా రాలేదు, డోంట్ పుష్ మీ.